జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నాకు తెలిసి ప్రపంచంలో లేడు. అంత మంచి మనిషి, అంత గొప్ప విలువలు ఉన్నటువంటి మనిషి లేడు. ఒక గొప్ప పార్టీలోనే ఉన్నాను. నేను రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసాను. చాలా మంది చెప్తారు పిఆర్పిలో రాజకీయ జీవితం ప్రారంభించాడని. అది రాంగ్. మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పిఆర్పి వచ్చింది 2008లో, 8-9లో. నేను 2006లోనే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. 2004లో కూడా పోటీ చేశాను. 2003లో రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర కండక్ట్ చేసిన వాడిని. నేను స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నవాడిని. సో ఆ కుటుంబం గురించి, ఆ కుటుంబ విలువల గురించి బాగా తెలిసిన వాడిని నేను. ఆ కుటుంబంతోనే రాజకీయాలు చేసిన. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దువ్వాడ శ్రీనివాస్ గారికి, నిజమాది? మొన్ననే కలుసుకున్నాం కదా. ఏం చెప్పారు మీ జంట మీద? సార్ ఏం చెప్తారంటే ఇది మీ పర్సనల్ ఇష్యూస్, జాగ్రత్తగా కంక్లూడ్ చేసుకోండి. మీ ఇష్యూస్ ఏంటో మనకు తెలియదు కదా. మీరు ఒకటి 2 ఏళ్ల క్రితం టికెట్ల కోసం జరిగిన ఫైట్ మా కుటుంబంలో ఆయనకు అంతా తెలుసు. ఇది ఈ రకంగా జరిగేటప్పుడు, ఇలాంటి మలుపులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. ఒక రకంగా రాజకీయంగా ఇదంతా మీరన్నట్టే రాజకీయంగా, రాజకీయ నాయకుడిగా, ఒక మంచి నాయకుడిగా ఇవన్నీ కరెక్ట్ కాదు కదా, జాగ్రత్త చేసుకోండి అని ఆయన మాటలో ఆయన చెప్తారు కూడా. అయితే నేను కూడా ఎలా అనుకుంటున్నానంటే, నా పర్సనల్ లైఫ్ ని దయచేసి పాలిటిక్స్ లోకి తీసుకురావద్దు. నాకు మంచి వాయిస్ ఉంది, గొంతు ఉంది, ధైర్యం ఉంది, ప్రజల పక్షాన పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రజల పక్షాన పోరాడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో గట్టిగా ఈరోజు అపోజిషన్ లో కూడా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నటువంటి నన్ను దయచేసి నా వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు. విమర్శకులకు కూడా నేను తెలియజేస్తాను.